మాల్దీవులకి ఇదివరకు నెంబర్ 1 మనం హైయెస్ట్ టూరిస్టులు ఇప్పుడు తగ్గాం ఏడొస్తానని కానీ ఇప్పటికీ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ అంశం మీదన సీనియర్ జర్నలిస్టు శ్రీని గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. ఎన్నికల గెలుపుకి ఇండియా అవుట్ అంటూ మన దేశంపై విషయం చెప్పిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మైజూ పదవిలో ఉన్నంతకాలం ఎందుకు మన దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళాలి? కొత్తగా విడుదలైన లెక్కల ప్రకారం మన దేశం నుంచి ఏడాది 36,000 మందికి పైగా మాల్దీవులు వెళ్ళారట. మన దేశ అవసరం లేదు అన్నట్టు చైనా నుంచి తాగునీళ్లు తెచ్చుకుంటుంది మాల్దీవ్స్. చైనా 10 దాకా అంబులెన్సులు ఫ్రీగా ఇచ్చింది. హాస్పిటల్ డయాగ్నోస్టిక్ పరికరాలు అందిస్తోంది. ఇదంతా కాదు అన్నట్టు మాల్దీవ్స్ టర్కీ నుంచి డ్రోన్స్ కొనుగోలు చేసింది. ఇదంతా చైనా ఒక పన్నాగంలా చేస్తోంది అనిపిస్తుంది. ఫిలిప్పీన్స్ బోట్స్ పైన తన దేశ సైనికులతో వాటర్ క్యానన్లతో దాడి చేస్తూ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్న చైనా మాల్దీవ్స్ ముసుగులో మన దేశ జాలర్లను ఇబ్బంది పెట్టడానికి పెద్ద ప్లాన్ నడుస్తున్నట్టుంది. శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్, నేపాల్ దేశాలపైన తన పట్టును పెంచుకుంటూ పోతుంది చైనా. బంగ్లాదేశ్లో మన దేశంతో స్నేహం కోరుకునే హసీనా ప్రభుత్వం ఉందని, ప్రతిపక్ష పార్టీలతో ఇండియా అవుట్ క్యాంపెయిన్ చైనా ప్రోద్బలంతోనే స్టార్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. చైనా పన్నాగం కనిపెట్టి వీలైన చోట చైనీస్ వస్తువుని కొనకపోవడం బెటర్ ఏమో. ఉదాహరణకి MG, BYD లాంటి చైనా వెహికల్స్ కాక ఇండియన్, కొరియన్, జర్మన్ బండ్లు చాలా ఉన్నాయి దేశంలో. మొయిజూ ఉన్నన్ని రోజులు మాల్దీవ్స్ వైపు చూడకపోవడం, ఇలా ఎంతో కొంత మన వంతు ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా.